అన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అయింది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా అనిపించింది అన్న? బాగుంది, చాలా బాగుంది. అంత బాగానే ఉంది, కానీ లేబర్కి వచ్చేటప్పుడు కొద్దిగా తేడా వస్తుంది. అంతకుముందున్న రాక్షస పాలన నుంచి విడుదల కలిగి ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నాం ఈ రోజున. సామాన్యుడు జీవించడానికి కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉందా? పరిస్థితులంతా 100% అనుకూలంగానే ఉంది. గత ప్రభుత్వంతో చూసుకుంటే అభివృద్ధి సంక్షేమము పారిశ్రామికంగా పరుగులు పెడుతుంది. పోయినసారి జగన్ ఒక రకమైన తప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు వేరే రకమైన తప్పులు చేస్తున్నాడు. గతంలో అన్ని శాఖల పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు అన్ని శాఖలు అక్కడ ఉన్నాయి, ఒకటే శాఖ సజ్జల శాఖ అంతే. పోయిన గవర్నమెంట్ కూడా సంవత్సరం తర్వాతే అమ్మఒడి ఇచ్చింది. మొట్టమొదటిసారి భయం అనేది ప్రజల్లో తొలగిపోయింది. ఏం జరుగుతుంది, ఒక్కోటి అన్ని ఒకసారి చేయలేడు ఎవరు కూడా. అంతకుముందు పరిపాలన ఇసుకు పుట్టి ప్రజలు చాలా దివాలెత్తారు. ఈ కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా ఉంది బాబాయ్? ఈ సంవత్సరంలో ఏం తేలేదు నాన్న, ఏం లేదు. ఇప్పుడు నుంచి మరి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. ఏంటంటే లేడీస్కి అంతకుముందు జగన్ ఏం చెప్పాడంటే 18,750 రూపాయలు పంపించాడు, అవి బాగానే పడ్డాయి. ఇప్పుడు ఈయనేం చెప్పాడంటే 1,500 ఇస్తానన్నాడు నెలకి, అవి క్యాన్సిల్ చేసేసాడు. బస్సు దేనికి అసలు? మేము రిక్షాలు వేసుకునే వాళ్ళం, మాకు రిక్షాలు పని చేసుకునే వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే అదో రకంగా ఉంటుంది. ఇప్పుడు రిక్షా బండి తోలాలి, నేను ఎంత చేపటి తోలినా రిక్షా బండి ఎక్కేవాళ్ళు లేరు, ఆటోలు ఎక్కువైపోయినాయి, రిక్షా బండి తోకేవాళ్ళు. ఒక్క నిమిషంగా పొద్దు నుంచి సాయంత్రం దాకా 100 రూపాయలు కూడా తోలలేకపోతున్నాం. ఎవరైనా ఎక్కాలంటేనే మాకు వల్ల కావట్లేదా అంటారు. విషయం చెప్తున్నా. అదొకటి. లోన్ కనీసం లోన్ కావాలన్నా లోన్ ఇవ్వట్లేదు ఎవరు. లోన్ అసలు తీసేశారు, లోన్ లేదు, ఎవరిళ్ళు వాళ్ళే కట్టుకుంటున్నారు. అదొకటి. మళ్ళీ 1,500 కూడా పంపించాలి, పిల్లలకి అమ్మఒడి పంపించాలా, ఏది అదొకటి. మరి ఈ గ్యాస్ డబ్బులు కూడా పడతలేదు, అవి కూడా కొద్దిగా ఖర్చు చేస్తే మంచిదని చెప్తున్నాను నేను. గ్యాస్ డబ్బులు ఏం పడలేదు మీకు? ఒక్కసారే పడింది. మా అబ్బాయికి నేను ఇద్దరం వాడుతున్నాం ఒకే గ్యాస్, నా పేరు మీదనే. అది మాకు ఒకే దానికి పడిందిలే, కానీ ఇంకా పడలా మాకు. పథకాల సంగతి తీసి పక్కన పెట్టు, మిగతా అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే కొద్దిగా బాగానే ఉంది. అభివృద్ధి బాగానే ఉంది, పనులు బాగానే చేస్తున్నారు. అమరావతి కూడా బాగానే ఉంది, పోలవరం పార్టీ కూడా అంత బాగానే ఉంది. కానీ లేబర్కి వచ్చేటప్పుడు కొద్దిగా తేడా వస్తుంది. అది అన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అయింది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా అనిపించింది అన్న? బాగుంది, చాలా బాగుంది. ఏ విధంగా బాగుంది, ఎందుకు? అన్ని విధాలుగా బాగుంది. ఇది అనే కాదు, అదేనే కాదు, అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకుముందున్న రాక్షస పాలన నుంచి విడుదల కలిగి ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నాం ఈ రోజున. ఎందుకు రాక్షస పాలన అంటున్నారు? ఏం చేశాడా? తేడా ఏంటి? పథకాలు ఇస్తే సరిపోయిందా? అంటే డబ్బులు ఇస్తే ఓట్లు వస్తాయి, మనం గెలుస్తాం అనుకున్నాడు, ప్రజలే తీర్పిచ్చారు, సరిపోయింది. అది మరి ఏంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరంలో మీరు గతంలో చూడన మార్పు, మీరు గమనించిన మార్పు ఏంటి? రోడ్లన్నీ చక్కగా వేస్తున్నారు, అన్నీ కంప్లీట్ చేస్తున్నారు, పథకాలు కూడా అన్నీ ఇస్తున్నారు, అమ్మఒడి కూడా వేశారు. ఇంకా అంతకంటే ఏం కావాలా? తల్లి దీవెన వచ్చింది, అన్నీ వచ్చింది, ఇంకేం కావాలి? సామాన్య మధ్యతరగతులకు ఏం కావాలో అన్నీ సక్రమంగా వస్తున్నాయి. మీరేం పని చేస్తూ ఉంటారు? నేను లేబర్ని, ఇక్కడ నేను పెయింట్ పని చేసుకుంటాను. ఇదివరకు మాకు పనులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అట్లా కొంచెం గొప్ప పనులు జరుగుతూ ఉన్నాయి. నీట్గా ఎవరి పనులు వాళ్ళకి వెళ్తున్నాము, జాగ్రత్తగా జరుగుతూ ఉన్నాయి, చేసుకుంటున్నాము. మా రూపాయి మాకు వస్తుంది. మాకు గతంలో ఏమి లేవండి, ఏమి లేవు, ఖాళీగా ఉంటామే. అది తీసుకున్న వాళ్ళు మాకు సంబంధం లేదు, కానీ మాకైతే సంబంధం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు రోజుకి ఎంత సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? ఇక్కడికి మామూలుగా అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు పనులు లేవు, ఇప్పుడు పనులు ఉన్నాయి, అంతే తేడా. ఇప్పుడు 365 రోజులు పనులు ఉన్నాయన్న? ఏ రోజుకి ఆ రోజు పని ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సామాన్యుడు జీవించడానికి కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉందా? పరిస్థితులంతా 100% అనుకూలంగానే ఉంది. ఇదైతే నా మనసాక్షి, అంటే వేరే వాళ్ళది నాకు సంబంధం లేదు, కానీ నా మనసాక్షి ప్రకారం నేను చెప్తాను. అది అభివృద్ధి పరంగా ఎలా ఉందన్న మీకు? అది జనాలకు తెలుస్తూ ఉంటుంది కదా, మీరు చూస్తూ ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం, అది మీకే అర్థమైపోయింది. అది ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించిన మార్పు ఏంటి బ్రదర్? ఒకటి, రోడ్లన్నీ బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరికి వాళ్ళకి వర్కులు జరుగుతున్నాయి, సిస్టమేటిక్ బాగుంది అంతే. ఇక ఒక మాటలో అయితే సిస్టమేటిక్ బాగుంది.
అన్న మీరేమో అంతా బాగుందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో గత ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే నవరత్నాలన్నీ అందించాము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం కూడా అమలు చేయలేకపోయింది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు అప్పులు చేసి వెళ్ళారు, వీళ్ళు క్లియర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మా లేబర్ దాంట్లో 15,000 కోట్లు అవి ఏం పోయినాయి, ఎవడు డబ్బులు అవి మాకు తెలియదు. ఏంది ఎడ్యుకేషన్ పర్సనే మాకు తెలుసు కాబట్టి పోయినాయి. జనాలు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరుంటారు, అన్ని ఏళ్ళు ఒకేలా ఉండవుగా, అట్లా జరుగుతుంది అంతే. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన వాళ్ళ పనితీరు మీకు ఏ విధంగా? గత ప్రభుత్వంతో చూసుకుంటే అభివృద్ధి సంక్షేమము పారిశ్రామికంగా పరుగులు పెడుతుంది. ఇది అన్ని వర్గాల వారికి అనుకూలంగా భవిష్యత్తు రాబోయే తరాలకి అభివృద్ధి సూచకంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, అభివృద్ధికి పరుగులు పెడుతుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు. అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత కూడా ఒక ఇటుక కూడా అక్కడ నిర్మాణం జరగల. ఈరోజు వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. వివిధ రకమైన ప్రాజెక్టులు రాష్ట్రం మొత్తం మీద, ఒక అమరావతి కాకుండా రాష్ట్రం మొత్తం మీద, ఇటు విశాఖపట్నం తీసుకోండి, కడప, కర్నూలు, అనంతపురం, అన్ని రంగాల్లో అన్ని జిల్లాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. గతంలో అన్ని శాఖల పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు అన్ని శాఖలు ఎక్కడ ఉన్నాయి, ఒకటే శాఖ సజ్జల శాఖ అంతే. పనితీరు ఏముంది మరి? ఇప్పుడు ఎవరు పని వాళ్ళు, అభివృద్ధి బాగుంది, పనితీరు బాగుంది, ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. సార్ టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఈ ఏడాదిలో మీకు ఎలా అనిపించింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పోయినసారి జగన్ ఒక రకమైన తప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు వేరే రకమైన తప్పులు చేస్తున్నాడు. టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఈ 1 yearలో రాజధాని అయితే ఇంతవరకు ఒక్కడుగు కూడా ముందు పడలేదు. రెండోది, ఏ పరంగా చూసినా సరే అంతంత అంతర్జాతీయ విమానాశ్రయాలు తయారు చేసుకోవడానికి కావాల్సినంత అక్కర్లా. మనది ప్రాక్టికల్గా 15 జిల్లాలు, దాన్ని సౌలభ్యం కోసం 29 చేసుకున్న చిన్నది 15 జిల్లాలు. దీనికోసం మెయిన్ టైం అంతా సరే ఈ పూలింగు, ఆ సమస్యలు వీటి మీదే చేస్తున్నారు. కానీ ఇంకా పరిపాలన అయితే గాడిలోకి ఎక్కలేదు నా అభిప్రాయం ప్రకారం. ఇంకా దీంట్లో అసలు యోగాంధ్రలు, గీగాంధ్రలు ఇలాంటివన్నిటికీ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు, ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఒక పక్క డబ్బులు లేవంటూనే పెద్ద పెద్ద విగ్రహాలు, ఇవాళ పోలీస్ పడి గ్రౌండ్ దగ్గర ఆ యోగాసనాలది వీటిని చాలా డబ్బులతో ఖర్చు పెట్టి చేస్తున్నారు. అది ఖర్చు అవ్వచ్చు, బట్ యోగా అనేది 1 day చేస్తే వచ్చేది కాదు. 1 day అనేది నువ్వు అది ఎక్కడి నుంచి రావాలి? స్కూల్స్ నుంచి రోజు స్కూల్లో ఒక పీరియడ్గా పెట్టి దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తే, అంతేగాని ఊరికే స్వచ్ఛ భారత్ లాగానే స్వచ్ఛ భారత్ పెట్టారు. ఏం జరిగింది అక్కడ? ఇదిగో ఇవాళ చూడు ఆ కాలువలన్నీ ఎలా ఉన్నాయో దాంట్లో. అందుకని ఏదో ఒక ప్రోగ్రాముగా, ఏదో ఒక ట్రెండ్గా లేదా ఇది చేయటానికి కాదు. ఏదైనా తీసుకున్నది ఒక శుద్ధంగా. నిన్న వర్షం పడింది, గుంటూరు అంతా పడింది, 10 నిమిషాలైనా వర్షం. మొత్తం అరండ్లపేట లాంటి మెయిన్ ప్రైమ్ ఏరియాలో కూడా నీళ్ళు ఇంత పోతున్నాయి. ఇలాంటి వాటి మీద నీకు ఆ అడ్మినిస్ట్రేషన్ ఇది ఉండాలి. కానీ ఏదో అంతర్జాతీయము, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. షార్ట్ విజను, తర్వాత ప్రజలకి ఇంకా ఏం చేయగలం అలాంటి వాటి మీద చూడాలి. చంద్రబాబు నాయుడు కూడా మెయిన్గా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయడానికి, తన తర్వాతగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది కాదు. అసలు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడటం అనేది లేదు. పయ్యావుల కేసుని అసలు మీడియాలో చూడటమే లేదు. అసలు మెయిన్గా మనకు కావాల్సింది ఆర్థికంగా మీద మాట్లాడాలి. అతను ఎప్పుడు మాట్లాడు, అతను ఎక్కడ కనపడ్డు, ఏదున్నా అతనే మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది లాంగ్ రన్ ఫ్యూచర్కి అయితే ఇది కాదు. కూటమి ప్రభుత్వం ఏమో అన్ని చోట్ల మేము రోడ్లు కంప్లీట్ చేసేసాము, ఎక్కడ గుంటలు లేకుండా రోడ్లు ప్యాచ్ వర్క్ చేశారు. రేపు వర్షం పడిన తర్వాత నిన్నటి వర్షానికే గుంటూరులో ప్రైమ్ లొకాలిటీ అరండ్లపేట 4వ లైన్ 3వ లైన్లో నీళ్ళు ఇంతెత్తు నిల్చున్నాయి. అట్లాంటిది ఇలాంటివి ఈ రేపు రోడ్లన్నీ చూస్తారు. ఇవన్నీ ఊరికే ప్యాచ్ వర్క్ చేశారు. రేపు నిజంగా వర్షాకాలం 2 రోజులు వర్షం పడితే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి చెయ్యాలి కొంచెం లాంగ్ టర్మ్గా. చంద్రబాబు నాయుడుకి ఆ విజన్ ఉంది, కానీ జరగట్లేదు. అతని మెయిన్ ఉద్దేశం వల్ల ఓన్లీ అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకునే చూస్తున్నాడు తప్పితే ఇంకా పరిపాలన అయితే గాడిలో లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుందన్న. ఈ 1 yearలో వీళ్ళ పరిపాలన, వాళ్ళ పనితీరు మీకు ఎలా అనిపించింది? వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.
డెవలప్మెంట్ జరుగుతుంది. నిన్నే రీసెంట్గా అంబోర్డ్ చేశారు. నెక్స్ట్ మంత్ రైతు భరోసా వేస్తామన్నారు. మంగళ ప్రజలందరూ ఫ్రీగా ఉన్నారు. ఎవరు ఒక అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి అందరు స్వేచ్ఛ అనేది లభించింది. సో గత ప్రభుత్వం వచ్చేసేదానికి ఇలా మాట్లాడితే ఇలా ఏమవుద్దో, ఎవరు వస్తారో రైతు పూట ఇళ్ళకి శుక్రవారాలు ఇదే టయాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను, నైట్ వచ్చేసి తీసుకెళ్ళిపోతారు. దానివల్ల ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదే. సో కొంతమంది ఏమంటున్నారంటే వచ్చింది కూటమి వచ్చింది, రైతు భరోసా ఇయ్యలేదు, అమ్మఒడి ఇయ్యలేదు అని అన్నారు. పోయిన గవర్నమెంట్ కూడా సంవత్సరం తర్వాతే అమ్మఒడి ఇచ్చింది. గత 3 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. అంటే ప్రజలు దాన్ని గమనించాలా. ఇప్పుడు వచ్చింది, ఎవరు వచ్చినా అమ్మన్నా ఎవరు సరి చేసుకోవాలా, ఆ తర్వాత ఇస్తారు. ఇప్పుడు 1/1 అన్నీ వచ్చేస్తున్నాయి. సూపర్ 6 అమలు చేయడం అనేది కన్ఫర్మ్ చేస్తాడు బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. నమ్మకం అంటే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పోయినసారి వచ్చినప్పుడు ఏం జరగల. ఒక అమ్మఒడే అని చెప్పని నేను ఒక ప్రతి మహిళకు ₹1,00,000 ఇంటికి వస్తుంది అని అన్నారు. కార్పొరేషన్ తీసేశాడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ వాళ్ళకి ఎవరికి లోన్లు ఏమి ఇవ్వకుండా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఇచ్చారు. నేను బట్టన్ నొక్కాను, డబ్బులు వెళ్ళిపోయినాయి అని చెప్పని అన్నారు. అదొక్కటే బేస్, అంత మించి ఏం లేదు వాళ్ళ దాంట్లో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి అట్లా కాదు. మేము సంక్షేమం ఇస్తాం, అంతకన్నా సంక్షేమం ఇస్తామన్నారు, ఇస్తున్నారు. ఇప్పుడు 1 ఇయరే కదా అయిపోయింది. అదే జరుగుద్ది, సంక్షేమం జరిగిద్ది, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మంగళ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు అంతే. లా అండ్ ఆర్డర్. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందన్న స్టేట్ డెవలప్మెంట్? ఇప్పుడు మీరే వచ్చారు, చూశారు రోడ్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? ఇంత మంగళ ఏదైనా పోవాలన్న కారు, బైకు ఎన్నో యాక్సిడెంట్లు లేని ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రతి మూలం పల్లెకి కూడా రోడ్లు వెళ్ళిపోతున్నాయి. టౌనే చూసుకోండి, ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ మొత్తం అన్నీ జరిగిపోతున్నాయి. క్రమేణా మొత్తం జరిగిపోతాయి. దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఎన్డీఏ కూటమి మీద ప్రజలకి నమ్మకం ఉంది. మిగిలిన శాఖలు కనుక చూసుకుంటే అన్ని శాఖలు, ఆ శాఖల్లో వాళ్ళ పనితీరు, మంత్రుల పనితీరు కానీ వాళ్ళ పరిపాలన కానీ మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంత మంగళ నీటి శాఖ మంత్రి ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, అందరికీ తెలిసిందే. ఈరోజు నీటిదల పాలన నిమ్మల రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, వ్యవసాయం చేసే ఆయన. అలాంటి ప్రాజెక్టు నీళ్ళు విలువ, పొలాలు విలువ తెలుస్తుంది. కరెంటు డిపార్ట్మెంటు గుట్టుబాటి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనకి కరెంటు ఏంది, వ్యాపారస్తులకు ఎలా ఉండిద్ది, సామాన్యులకు ఎలా ఉండిద్ది తెలుసు, ఆయనకి తెలుసు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా మంత్రులకి ఏ శాఖ కేటాయిస్తే జనానికి ఇబ్బంది లేకుండా ఉండిద్దో అని చూసే అది కేటాయించారు. అన్ని శాఖలు, పోయిన శాఖ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, అందరూ ఇదిగానే ఉన్నారు. సార్, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారి భయం అనేది ప్రజల్లో తొలగిపోయింది. అది ఒకటి. నెంబర్ 2, రోడ్లన్నీ బాగున్నాయి. బాగా ఏదైనా ప్రయాణించాలన్నా కానీ, రాత్రిపూట ఇప్పుడు వర్షాకాలం ఏదైనా గుంతలున్నా కానీ, ఏదున్నా కానీ ఇది బాగుంది. ముందు ప్రభుత్వం ఆలోచించాల్సింది ఉచిత పథకాలు అనేది ఎక్కువ మేర అందించకూడదు. ఉచిత పథకాలకు అనేది నేను ఉచిత ట్యాక్సీలు కట్టేవాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ పేద ప్రజలకి తినడానికి, ఉండటానికి చదువు, విద్యా, వైద్యం అందించాలా. మెయిన్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది. కానీ ఇది ఒక్కటి మెయిన్, విద్యా, వైద్యం ప్రజలు అది అంతా అందరికీ మధ్యతరగతి కాడి నుంచి లేని వాళ్ళకి మొత్తానికి ఫ్రీగా ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలి. అది ఈ ఆరోగ్యశ్రీ అంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఇష్టమైతే చేస్తున్నారు, లేకపోతే లేదు. కానీ కార్పొరేట్ హాస్పిటల్ తరహాలోనే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలి. తాలూకు ఒక పెద్ద హాస్పిటల్ తయారు చేయాలి. అది మెయిన్. ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది బాబాయ్? ఇప్పుడు వరకు బాగానే జరుగుతుందమ్మా. ఇప్పుడు వరకు బాగానే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒక్కోటి అన్నీ ఒకసారి చేయలేడు ఎవడు కూడా. ఒక్కోటి నెరవేరుస్తూ పోతున్నాడు. మరి ఇంకేం కావాలా? ఏం చేశారు? పింఛన్లు పెంచాడా, అన్నా క్యాంటీన్లు ఇస్తాడా, రోడ్లు బాగు చేశాడా, మరి నిన్న గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చాడా, మరి నిన్న పిల్లలకి డబ్బులు వేసాడా? ఈ 5 సంవత్సరాల్లో మేము ఏం చేస్తామో చెప్పాడు. అప్పుడు వ్యవసాయం చేసుకుంటూ పోతాడు. ఒక్కసారిగా అయితే సంవత్సరానికి ఒకటి పెడతాడు. కానీ పిల్లలు దేవుడు దయదలితే ఇద్దరు పడతారు.
ఏ పని అయినా వరసన అవుతూ ఉంటుంది. మనం పంట వేసామంటే సంవత్సరం వస్తుంది పంట వచ్చేటప్పటికి. వేయంగానే వస్తాయా? ఇంకేమీ అభివృద్ధి అంటే రోడ్లు బాగు చేసేంత మీరు మొత్తం గుంటలే ఆడబట్టినా మీరు చూస్తలేదా? అన్నీ గుంటలే. ఆయన ఒక్కటే ఆ డబ్బులు ఇటు వరకే చేశాడు కానీ తతిమా ఏమీ చేయలేదు. మొత్తం అది రైతుకి పనిముట్లు అట్లాంటి ఏమీ లేదు. ఇంజన్లు కానీ ఏమీ ఇలా ఒక్క సంక్షేమ పథకాలు ఆయన ఒక్కడికి పిల్లలకి డబ్బులన్నీ అయ్యేసాడే కానీ ఇంకేమీ చేయాల. అందుకనే ఓడిపోయాడు. పరిపాలన అంటే కుటుంబం పరంగా అన్నీ చేసుకుంటా వాళ్ళ వరసన. మరి పన్నులు కట్టేవాడికి రోడ్లు అయింది. నువ్వు ఎవడు సొమ్ము దాకపోయి ఇస్తున్నావు? వాడు సొమ్ము ఇస్తున్నాడు ఎవడైనా? ఈ కట్టేవాళ్ళు రైతులు, ఉద్యోగస్తులు వీళ్ళంతా పన్నులతోటి నువ్వు సంక్షేమ పథకాలు చేసేది. వాళ్ళకేం చేయకుండా మొత్తం వాళ్ళకి కొడితే రోడ్లన్నీ గుంటలు పడి పోలేక మొత్తం ఆయనకు వ్యతిరేకం వేశారు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళ పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది? వాళ్ళ పరిపాలన బాగానే ఉంది సార్. బాగానే ఉందంటే వచ్చే సంవత్సరం కాలేదు. ఈ సంవత్సరం అన్ని పనులు కావాలంటే ఒకేసారి కావు కదా. సంవత్సరం లోపు అన్ని పనులు కావాలంటే ఒకేసారి కావు కదా. రోడ్లు వేయాలా, బావులు తవ్వాలా, నీళ్లు రావాలన్నీ ఒకేసారి కావు. చిన్నగా నిదానం చేసుకొస్తున్నారు. వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రోత్సహించినట్టయితే దేశం అభివృద్ధి కూడా అవకాశం ఉంటుంది. ఏదో ఇవాళ వచ్చి రేపు పోయి ఎల్లుండి వచ్చామనుకో అక్కడే ఉండిపోద్ది. ఎవరినైనా మనం నమ్ముకొని మంచి వాళ్ళ పైరుసారి అనుకున్నాం నమ్ముకొని వాళ్ళ దారి పోతూ ఉంటే వాళ్ళకి మంచి దారి చూపిస్తుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు వచ్చి 3 రోజులు వీళ్ళు వచ్చి 3 రోజులు చేశారనుకో అంత మొదలసగానే ఉంటుంది. అది కాకుండా మనం కూడా వాళ్ళని గౌరవించేసి టీడీపీ వాళ్ళని ముగ్గురిని గౌరవించేసి మనం చేస్తే మనకు కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం. వాళ్ళ ముగ్గురు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వీళ్ళ ముగ్గురు పనితీరు వాళ్ళ శాఖల పరంగా ఎలా ఉంది? బాగుంది సార్. ముగ్గురు బాగా విద్యాశాఖలో ఉంది. నారా లోకేష్ గారు ఉన్నారు. అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అడవుల్లో జంతువులు కానీ ఇంకో చోట కానీ కాకినాడలో కానీ ఇంకో చోట కానీ అనేక రకాల మీటింగులు పెట్టి ఆయన కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారిని చెప్పాల్సిన అనుభవం గల మనిషి, చెప్పాల్సిన పని ఏం లేదు. ఆయన అన్ని రంగాలు ఆరితేరిన మనిషిని కాబట్టి ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి సలహా ఇవ్వగలరు, లోకల్లో సలహా ఇవ్వగలరు, ఏమైనా చేయగలరు. కాకపోతే ఆయనకు అధికారాలు మనం నమ్మినట్టయితే మనకు మంచిగా జరుగుతుంది నా అభిప్రాయం. సార్, కూటమి ప్రభుత్వం యొక్క ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది సార్? చక్కగా ఉంది పరిపాలన. అంతకుముందు పరిపాలన ఇసుకు పుట్టి ప్రజలు చాలా దివాలు ఎత్తారు. ఈ కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఈ ముగ్గురు కలవడం వల్ల చాలా బాగుందండి. ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఉంది? ఎలా బాగుంది? అన్ని రంగాల పరిపాలనా విధానంలో శాంతి భద్రతగా అన్నీ చక్కగా ఉందండి. పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. డెవలప్మెంట్ పరంగా డెవలప్మెంట్గా నిదానంగా ఆర్థిక ఇబ్బంది వల్ల నిదానంగా డెవలప్ అవుతుంది. ఇబ్బంది వల్ల అన్ని రంగాలలో బాగా పురోగతి ఉంది. నిన్న డిఎస్సి 16,400 టెస్ట్ కూడా పెట్టాడు. తొందరలో పోస్టింగ్ ఇవ్వబోతున్నాడు. కొత్త మొన్న హోంగార్డ్ ఉద్యోగాలు కూడా నియామకం చేశారు. అన్ని డెవలప్మెంట్ బాగానే ఉంది. చక్కగా అన్ని పనులు బాగానే ఉన్నాయి. సక్సెస్ఫుల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది కదా బాబాయ్. ఈ 1 yearలో వాళ్ళ పనితీరు, వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఏ విధంగా బాగుంది? ఎందుకు? రోడ్లు గీట్లు అన్నీ నీట్గా చేశారు. చెత్త చెదారం లేకుండా చేశారు. అన్నీ బాగుండి మరామతులు చేశారు. మురుగు గిరుగు తీసేశారు. అన్నీ బాగున్నాయి. గుంటూరు 2 బాగుంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నారు? రాష్ట్ర పరంగా అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి బాగానే ఉంది. నేను చూసిన అభివృద్ధి మా ఏరియాలో మురుగు కాలువలు అయితే తోమిస్తున్నాడు. రైతులకు బాగానే అనిపించింది. పరిపాలన బాగుందండి. చంద్రబాబు నాయుడు స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తున్నారు. 6 హామీలు ఉన్నాయి కదా, అవి కూడా బడ్జెట్ లోటుగా ఉన్నా కూడా ఒక్కోటి అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజే 10,000 కోట్లు ఒకేసారి అమ్మబడి అని చెప్పి ఇచ్చారు కదా. స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వం చేసింది ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయాల. ఇతను డెవలప్మెంట్ చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అన్నీ చేసుకుంటున్నాడు నా అభిప్రాయం. డెవలప్మెంట్ ఏంటిదంటే ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాడు. అంతకుముందు కేంద్రం నుంచి నిధులు అనేది ఏం రాలేదు. ఊళ్ళో అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ తీసుకొస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. రాజధాని కూడా ఒక రూపురేఖలు వస్తున్నాయి. రాజధానిలో ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ అయితే అక్కడ ఆ రాజధానుల స్థలాల మీద వాటి మీద డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది.
అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. 2014 ఇప్పుడు ఏంటంటే కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు తోటి కొద్దిగా ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మోడీ గారికి అవసరం చంద్రబాబు నాయుడు, అందువల్ల కొద్దిగా నిధులు ఇస్తున్నారు. అంతకుముందు ఏంటంటే పూర్తి మెజార్టీ వాళ్ళది, అప్పుడు వాళ్ళది. ఈ జగన్ గవర్నమెంట్లో ఏంటంటే కేంద్రాన్ని కొద్దిగా ఒత్తిడి తీసుకురావడం అట్టాడు ఏం లేవు. ఢిల్లీ వెళ్తాడు, ఆయన ఏం జరిగింది ఏం చెప్పాడు, సైలెంట్గా వచ్చేస్తాడు. అతను ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ సంక్షేమ దృష్టి పెట్టారు, బయట నుంచి అప్పులు తీసుకురావటం, అది డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు చూడండి, ప్రతి ఒక్క రోడ్లు బాగున్నాయి, రోడ్లు అనేది అంత లెక్క బాగున్నాయి. ఈ కొంతమంది అంటారు ఏం అప్పుడే సంక్షేమం ఇంకా చేయలేదని కొంతమంది అనుకుంటారు. అది నిదానం డబ్బులు కావాలి కదా, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. రేపు ఆగస్టులో ఉచిత బస్సు పథకం లేడీస్కి అంటున్నారు, ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. ఈ వయసులో ఆయన అంతకుముందు గవర్నమెంట్లో చంద్రబాబు ముసలోడు అని చెప్పి విమర్శించారు. ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నాడు అప్పుడు అందరూ చూశారు. జగన్ ప్యాలెస్ బయటకు వచ్చేది లేదు. ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చి ఎంత రోజు మీటింగ్ అందరితో మాట్లాడటం చేయటం కానీ, అధికారులని పనిచేయడం కానీ అన్నీ చేస్తున్నారు బాగా. అది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందన్న, ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగానే ఉంది, పోయిన సంవత్సరం కంటే బాగానే ఉంది. ఇప్పుడు ఈ 6 ప్యాకింగ్ మాత్రం 6 సూపర్ పథకాలు 4 అమలు అయినాయి కదా. నిన్న తల్లికి వందనం వదిలారు, రేపు మళ్ళీ అన్నదాత బాబు వదులుతున్నారు, ఆగస్టులో బస్ పాసులు వదులుతున్నారు, ఉచిత బస్సు. ఇంకా పాలన బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే పోలవరం పూర్తి చేస్తాడు, అమరావతి కడతారు, ఈ బిల్డింగ్లు కడుతున్నారు, ఎంప్లాయీస్ కానీ జడ్జీలు కానీ ఇక్కడ జరుగుతున్నాయి. డెవలప్మెంట్ బాగానే ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది, చేస్తున్నారు, బడ్జెట్ చేస్తున్నారు, దాని మీద మాత్రం ఇదే డౌట్ ఏం లేదు. తేడా ఏముందండి, అప్పుడు పెన్షన్ పంచడానికి 1000 రూపాయలు ఇవ్వడానికి 4 సార్లు పెంచాడు, 4,250 చేశాడు. ఈయన ఒకసారి 1000 ఒకసారి పెంచాడుగా, 3,000 దాన్ని 4,000 చేశాడుగా. దానికి దీనికి డిఫరెన్స్ అవపడుతుంది కదా జనాల్లో. మంచి పాలనకి చెడ్డదానికి అనే దానికి మార్పులు బాగానే ఉంటే ఇంకా తెస్తాడండి, ఇంకా తీసుకొస్తాడు. డెవలప్మెంట్ అనేది ఇంకా బాగు చేస్తాడు. ఇంకా ఈ బిల్డింగ్లు కానీ ఇప్పుడు కట్టడం కానీ కొత్తవి కూడా కడుతున్నారు కదా స్కూల్ బిల్డింగ్లు. అప్పుడేముంది మళ్ళీ పెయింట్లు దుడిపేయటం, వాళ్ళు పెయింట్లు వేసుకోవటం అన్నీ చేశారు. కానీ తల్లికి వందనం అంటూ 15,000 ఇస్తా అన్నారు, 15,000 13,000 వేశారు, 2,000 స్కూల్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి. మరి ఇవన్నీ ఫస్ట్లో చెప్పలేదు కదా, అంటే స్కూల్ మెయింటెనెన్స్ అతను పెట్టగా ఏం లేదండి, ఇబ్బంది లేదు. స్కూల్ మెయింటెనెన్స్కి ఇప్పుడు నేను కిట్లు అవి కొన్నారుగా, 2,200 ఎంత అవుతున్నాయిగా, మరి దాంట్లో కట్ చేసి దీనికి ఇస్తున్నారు. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.